పశ్చిమాసియాలో అమెరికా ఇరాన్ మధ్య యుద్ధం భీకర రూపం దాలుస్తుంది. ప్రతీకార దాడులతో రగిలిపోతున్న ఇరాన్ గల్ఫ్లోని అమెరికా మిలిటరీ బేస్లపై విరుచుకుపడుతుంది. అయితే ఇక్కడే ఒక ఊహించని ట్విస్ట్ ఉంది. నిన్న మొన్నటి వరకు తమకు ప్రధాన లక్ష్యాలుగా ఉన్న సౌదీ అరేబియా, యుఏఈ జోలికి మాత్రం ఇరాన్ వెళ్లడం లేదు. మరోవైపు విభేదాలను పక్కన పెట్టి బద్ధ శత్రువులైన సౌదీ, యుఏఈ దేశాలు మళ్లీ చేతులు కలుపుతున్నాయి. అసలు యుద్ధంలో ఇరాన్ వ్యూహం ఏంటి? సౌదీ, యుఏఈలపై దాడులు చేయకపోవడం వెనుక ఇరాన్ పక్కా ప్లాన్ ఉందా? గల్ఫ్ దేశాల ఐక్యత ఈ యుద్ధంలో ఎలాంటి మలుపు తిప్పబోతోంది? బద్ధ శత్రువులు ఎందుకు ఒక్కటవుతున్నారు? వాచ్ స్టోరీ. ఇరాన్ దాడుల నుంచి సౌదీ, యుఏఈ సేఫేనా? గల్ఫ్లో ఇరాన్ తన వ్యూహాన్ని మార్చేసిందా? ఇరాన్ దెబ్బకు సౌదీ, యుఏఈ ఒక్కటయ్యాయా? దెబ్బతింటే కాని దారికి రారు అన్న సామెత పెద్దలు ఊరికే చెప్పలేదేమో. ఎందుకంటే ఇప్పుడు సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, యుఏఈ దేశాలు మళ్లీ స్నేహం చిగురుస్తుంది. ఇరాన్ కొడుతున్న దెబ్బలకు తట్టుకోలేక బద్ధ శత్రువులుగా ఉన్న ఈ రెండు దేశాలు ఇప్పుడు మిత్రులుగా మారుతున్నాయి. నిజానికి పశ్చిమాసియాలో ఇరాన్పై అమెరికా భీకరంగా యుద్ధం చేస్తుంది. ఇరాన్లోని లక్ష్యాలను ఎంచుకుని అమెరికా దాడి చేసిన ప్రతిసారి గల్ఫ్ ప్రాంతంలోని అగ్రదేశానికి ఉన్న నేవీ, ఎయిర్ బేస్లపై తెహ్రాన్ దాడి చేస్తుంది. కానీ ఇటీవల ఇరాన్ దాడుల్లో భారీగా మార్పులు వచ్చాయి. ప్రస్తుతం అమెరికా మళ్లీ దాడులను తీవ్రతరం చేసింది. అయితే ఇరాన్ మాత్రం విచిత్రంగా యుఏఈ, సౌదీ అరేబియాపై డ్రోన్లు, క్షిపణులను ప్రయోగించడం లేదు. తాజా దాడుల్లో ప్రధానంగా బహ్రెయిన్, కువైట్, జోర్డాన్, ఇరాక్లోని అమెరికా లక్ష్యాలపై మాత్రమే తెహ్రాన్ దాడులు చేస్తుంది. గల్ఫ్ దేశాల్లోని అత్యంత శక్తివంతమైన సౌదీ, యుఏఈపై మాత్రం దాడులకు ఇరాన్ దూరంగా ఉంది. ఎందుకిలా జరుగుతుంది? ఇంతకీ పశ్చిమాసియాలో తాజాగా వచ్చిన మార్పులేంటి? ఇరాన్పై దాడులను ఈ ఏడాది ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ప్రారంభించాయి. ఈ దాడుల్లోనే ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ తొలి రోజే చనిపోయాడు. అమెరికా, ఇజ్రాయెల్ ప్రారంభించిన ఈ యుద్ధంలో సీరియస్ గా రియాక్ట్ అయింది. గల్ఫ్ ప్రాంతంలోని అమెరికా మిత్ర దేశాలను టార్గెట్ చేసింది. యుద్ధం ప్రారంభంలో సౌదీ అరేబియా, యుఏఈ దేశాలు ఇరాన్ ప్రధాన లక్ష్యాలుగా నిలిచాయి. ఈ రెండు క్షిపణులు, డ్రోన్లతో తెహ్రాన్ విరుచుకుపడింది. అమెరికా ఎయిర్ బేస్లను లక్ష్యంగా చేసుకున్నామని చెప్పినప్పటికీ పౌర ప్రాంతాలపై కూడా దాడులకు దిగింది. ఈ దెబ్బతో సౌదీ, యుఏఈ బెంబేలెత్తిపోయాయి. కానీ ఇప్పుడు ఇరాన్ యుద్ధ వ్యూహాలు మారాయి. దీనికి కారణం అమెరికా భాగస్వాములందరినీ తెహ్రాన్ ఒకేలా చూడకపోవడమే. మిలిటరీ, ఆర్థిక, రాజకీయ కోణాల్లో ఇరాన్ కొన్ని కీలక వ్యూహాత్మక గణాంకాలను వేస్తుంది. ఒక్కసారి ఆలోచించండి. ఒకవేళ సౌదీ అరేబియా, యుఏఈపై ఇరాన్ భీకరమైన దాడులకు దిగితే ఏం జరుగుతుంది? ఇది కేవలం అమెరికా, ఇరాన్ మధ్య జరిగే యుద్ధంగా ఏమాత్రం ఉండదు. ప్రాంతీయంగా గల్ఫ్ యుద్ధంగా మారిపోతుంది. దాంతో గల్ఫ్ సహకార మండలి, జీసీసీ మొత్తం ఈ పోరులోకి లాగబడే ప్రమాదముంది. అంటే గల్ఫ్ దేశాలన్నీ తెహ్రాన్ కు శత్రువులుగా మారతాయి. వాటన్నింటినీ ఎదుర్కొనడం ఇరాన్ కు అసాధ్యం. అలాంటప్పుడు ఇరాన్ అంత పెద్ద రిస్క్ తీసుకోవడానికి సిద్ధంగా ఉందా? ఖచ్చితంగా లేదనే చెప్పాలి. దీనికి తోడు ఇప్పుడు గల్ఫ్ దేశాలు ఐక్యతను చాటుతున్నాయని చెప్పడానికి మరొక అంశం కూడా ఉంది. 2 రోజుల క్రితం సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ బహిరంగంగా తమ ఐక్యతను ప్రదర్శించాయి. కొద్ది రోజుల క్రితం వరకు బద్ధ శత్రువులుగా ఉన్న ఈ రెండు దేశాల సీనియర్ అధికారులు ఇప్పుడు సోషల్ మీడియాలో స్నేహపూర్వక సందేశాలు పంచుకున్నారు. సౌదీ అరేబియా, యుఏఈ దేశాల మధ్య సంబంధాలు మళ్లీ చిగురుస్తున్నాయనడానికి స్పష్టమైన సంకేతాలు కనిపిస్తున్నాయి. సౌదీ అరేబియా రక్షణ మంత్రి ఖాలిద్ బిన్ సల్మాన్, యుఏఈ ఉపాధ్యక్షుడు మన్సూర్ బిన్ జాయెద్ కలిసి ఉన్న ఓ ఫోటోను సౌదీ అధికారి ఒకరు సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఎక్స్ ప్లాట్ఫామ్లో ఈ ఫోటోను ట్యాగ్ చేసి దృఢమైన భాగస్వామ్యంలో వికసించిన సోదర సంబంధాల స్టోరీ అని పేర్కొన్నాడు. ఈ ఫోటోను యుఏఈ అధ్యక్ష సలహాదారు అన్వర్ గర్గాష్ కూడా వెంటనే రీషేర్ చేశాడు. గల్ఫ్ ప్రాంతంలోనే అత్యంత కీలకమైన కథనం ఈ ఒక్క ఫోటోలోనే నిక్షిప్తమై ఉందని గర్గాష్ వ్యాఖ్యానించారు. కొన్ని నెలల క్రితం వరకు ఈ రెండు దేశాలు కత్తులు నూరుకున్నాయి. సౌదీకి వ్యతిరేకంగా ఓపెక్ చమురు కూటమి నుంచి యుఏఈ తప్పుకుంది. రియాద్ను దెబ్బకొట్టేందుకు చమురు ఉత్పత్తిని అబుదాబి భారీగా పెంచేసింది. అంతకుముందు దక్షిణ యెమెన్ పోర్టులో యుఏఈ నౌకలపై సౌదీ దాడి చేసింది. ఇదే కాదు, సూడాన్లోనూ రెండు దేశాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంది. తమ ప్రాంతీయ
ప్రాంతీయ వ్యూహాలపై ఇరు దేశాల మధ్య తీవ్ర విభేదాలు పొడసూపాయి. ఆఖరికి సౌదీ మీడియా యూఏఈకి వ్యతిరేకంగా ప్రచారాలు కూడా నిర్వహించింది. ఈ భేదాభిప్రాయాలు ఇరాన్ యుద్ధ ప్రభావం వరకు పాకాయి. అయితే ఇప్పుడు అమెరికా ఇరాన్ మధ్య యుద్ధం తీవ్ర రూపం దాలుస్తుంది తరుణంలో రియాద్, అబుదాబీలు ఆ విభేదాలను పక్కన పెడుతున్నట్లు కనిపిస్తుంది. సరిగ్గా ఇరాన్ మద్దతు ఉన్న హౌతీ తిరుగుబాటుదారులు సౌదీ అరేబియాకు నౌకలను దిగ్బంధం విధిస్తామని హెచ్చరించారు. ఈ తరుణంలోనే రెండు గల్ఫ్ సూపర్ పవర్ కంట్రీస్ శత్రుత్వాన్ని పక్కన పెడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఒక విషయాన్ని పరిశీలించాల్సి ఉంది. సౌదీ అరేబియా, యూఏఈ దేశాలు తమ సంబంధాలను పునరుద్ధరించుకోవడంలో బిజీగా ఉన్నాయి. ఇలాంటి వేళ ఆ రెండు దేశాలకు ఇరాన్ ఉమ్మడి శత్రువుగా మారాలని అనుకుంటుందా? లేదంటే అరబ్ గల్ఫ్ దేశాలన్నీ ఏకమై వాషింగ్టన్ పక్షాన నిలబడేలా చేయకుండా, తప్పు అడుగు వేయకుండా ఇరాన్ వ్యూహాత్మకంగా దూరంగా ఉంటుందా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మరొక ముఖ్యమైన విషయాన్ని మర్చిపోకూడదు. 2023లోనే ఇరాన్, సౌదీ అరేబియా తమ దౌత్య సంబంధాలను పునరుద్ధరించుకున్నాయి. అప్పటి నుంచి ఇరు దేశాలు రాయబారులను నియమించుకోవడమే కాదు, దౌత్య మార్గాలను నిరంతరం తెరిచే ఉంచాయి. ఖచ్చితంగా సౌదీ అరేబియా, ఇరాన్ ఇప్పటికీ ప్రత్యర్థులే అయినప్పటికీ ముఖాముఖి ఘర్షణలకు దిగకుండా నివారించడానికి ప్రయత్నిస్తున్నాయి. దీనికి తోడు మరొక బలమైన కారణం కూడా ఉంది. సౌదీ అరేబియా, యూఏఈ, ఖతార్ దేశాలు ఈ యుద్ధానికి దాదాపు దూరంగానే ఉండిపోయాయి. ఇరాన్పై జరుగుతున్న దాడుల్లో పాల్గొనేందుకు ఆ రెండు దేశాలు ఆసక్తి చూపలేదు. కాబట్టి తెహ్రాన్ కోణం నుంచి చూస్తే అమెరికా చేస్తున్న యుద్ధానికి సహకరించని ఆ రెండు దేశాలను కొత్త శత్రువులుగా మార్చుకోవడం ఎందుకు? అందుకే ఇరాన్ భిన్నమైన వ్యూహాన్ని ఎంచుకుంది. పర్షియన్ గల్ఫ్లోని అత్యంత కీలకమైన హార్ముజ్ జలసంధిలో అమెరికా సైనిక స్థావరాలు, నౌకలను నేరుగా లక్ష్యంగా చేసుకుంటుంది. దీంతో గల్ఫ్లోని ప్రతి రాచరిక దేశంతోనూ వైరం తెచ్చుకోకుండానే అమెరికాకు పెద్ద మూల్యాన్నే చెల్లించేలా చేయగలనని ఇరాన్ నిరూపిస్తోంది. అదే సమయంలో చమురు కూడా ఇక్కడ కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచంలోనే అతిపెద్ద చమురు ఎగుమతిదారులలో సౌదీ అరేబియా, యూఏఈ అత్యంత ముఖ్యమైనవి. వారి ఇంధన మౌలిక సదుపాయాలపై నేరుగా దాడి చేస్తే ముడి చమురు ధరలు ఆకాశానంటుతాయి. ఇది అంతర్జాతీయంగా మరింత తీవ్రమైన సైనిక చర్యకు దారితీసే ప్రమాదముంది. ఫలితంగా ఇరాన్ ప్రస్తుతం ఎదుర్కొంటున్న యుద్ధం కంటే చాలా పెద్ద అంతర్జాతీయ కూటమిని ఎదుర్కోవాల్సి రావచ్చు. అమెరికాపై ఒత్తిడి తెచ్చేందుకు ఇరాన్ జాగ్రత్తగా ఒక వ్యూహాత్మక గేమ్ ఆడుతున్నట్లు కనిపిస్తుంది. గల్ఫ్ దేశాలను నిరంతరం ఉత్కంఠలో ఉంచుతోంది. అరబ్ ప్రపంచం మొత్తాన్ని ఒకే తాటిపైకి తెచ్చి వాషింగ్టన్ వైపు నెట్టే ఎలాంటి చర్యలకు ఇరాన్ దిగడం లేదు. మొత్తానికి పశ్చిమాసియా యుద్ధ క్షేత్రంలో మునుపెన్నడూ లేనంత సంక్లిష్టమైన దౌత్య, సైనిక వ్యూహాలు నడుస్తున్నాయి. ఒకవైపు అమెరికా దాడిని తట్టుకుంటూనే మరోవైపు గల్ఫ్ దేశాలను తన శత్రువులుగా మారకుండా ఇరాన్ అత్యంత జాగ్రత్తగా అడుగులు వేస్తోంది. సౌదీ, యూఏఈ మధ్య సయోధ్య కుదరడం అమెరికాకు ఊరటనిచ్చే అంశమే. సౌదీ అరేబియా, యూఏఈ దేశాలు నేరుగా ఇరాన్ పైకి దాడులకు దిగనంత వరకు తెహ్రాన్ సేఫ్ జోన్లోనే ఉన్నట్లు లెక్క. ఇక్కడ ఏ చిన్న పొరపాటు జరిగినా గల్ఫ్ ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలి ప్రపంచం మొత్తం ముడి చమురు సంక్షోభంలో కూరుకుపోయే ప్రమాదముంది. అందుకే ప్రత్యర్థులైనా సరే ఒకరి ఎత్తులకు మరొకరు పై ఎత్తులు వేస్తూ మైండ్ గేమ్ ఆడుతున్నారు. అమెరికా, ఇరాన్ల మధ్య సాగుతున్న ఈ భీకర పోరు చివరకు ఎటువైపు దారితీస్తోంది? గల్ఫ్ దేశాల ఐక్యత ఇరాన్ను నియంత్రించగలుగుతుందా? ఇరాన్ వేస్తున్న వ్యూహాత్మక పాచికల ముందు వాషింగ్టన్ వెనక్కి తగ్గుతుందా అనేది రాబోయే రోజుల్లో తేలాల్సి ఉంది.